ది 100 2026 టోర్నమెంట్ కోసం మొన్న లండన్లో జరిగినటువంటి వేలంలో ది సన్ రైజర్స్కి చెందినటువంటి కావ్య పాప పాకిస్తాన్కి చెందినటువంటి అబ్రార్ అహ్మద్ని కొనుగోలు చేసింది. ఎంత? 1,90,000 పౌండ్లకి, 2,34,00,000 రూపాయలకి. దీంతో భారతదేశంలో ఉన్నటువంటి వారందరూ కూడా కావ్యని విమర్శిస్తున్నారు, దేశ ద్రోహి అంటున్నారు. చాలా మంది నిన్న సోషల్ మీడియాలో ఏకి పారేశారు. చివరికి వాళ్ళ అఫీషియల్ అయినటువంటి ఎక్స్ ఖాతా కూడా సస్పెండ్ అయిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్కి చెందినటువంటి షోయబ్ అఖ్తర్తో పాటు చాలామంది ఆవిడ మామూలు మహిళ కాదు, పరాశక్తి, పాకిస్తాన్ కాటేరమ్మ, నిజంగా ఇలాంటి డేరింగ్ డెసిషన్ తీసుకోవడం ఆవిడ వల్లే అయింది, చాలా మంచి పని చేసింది అన్న విధంగా, అంటే భారతదేశాన్ని కించపరిచే విధంగా, విమర్శించే విధంగా షోయబ్ అఖ్తర్తో పాటు మిగతా ఎవరైతే ఉంటారో మాజీ క్రికెటర్స్, అలాగే మిగతా క్రికెటర్స్ అందరూ కూడా ఆవిడకి సపోర్ట్గా మాట్లాడుతున్నారు. మరి ఎందుకంటే పాకిస్తాన్కి చెందినటువంటి వాడిని తీసుకుంది కాబట్టి మరి వాళ్ళు సపోర్ట్ చేయాలి. కానీ ఇప్పుడు దీని గురించి వాళ్ళు ఆస్ట్రేలియా మీద తోసేశారు. ఆస్ట్రేలియాకి చెందినటువంటి వాళ్ళే కోరారు కాబట్టి మేము తీసుకున్నాము, అతడు ప్రపంచంలోనే ఉన్నటువంటి మంచి బౌలరు అన్న విధంగా మాట్లాడుతున్నారు. కానీ ఏదేమైనా సరే పాకిస్తాన్కి మనకి ఉన్నటువంటి ఏవైతే గొడవలు ఉన్నాయో దాన్ని బట్టి నువ్వు నిర్ణయం తీసుకోవాలి కదా. నువ్వు ఒక దేశ ద్రోహివి అంటున్నారు. మరి రేపు ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్ పరిస్థితి ఏంటో చూడాలి.